అందరికీ నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్లో మరో వీడియోతో మనం ముందుకు వస్తున్నాం. 7th క్లాస్లో సెకండ్ చాప్టర్ అడవులు అనే పాఠ్యాంశాల్లో ముఖ్యమైన ఫీచర్స్ ఏమైనా చూసుకుందాం. ఫస్ట్ బిట్ చూసుకుంటలేదు. ఇందులో అడవులలో చెట్ల పై భాగం ఒక పైకప్పులాగా ఏర్పడటాన్ని ఏమంటారు అంటే, అడవులు అంటే ముఖ్యంగా సతత హరిత అరణ్యాలు సుమారుగా 45 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. చాలా ఎత్తుకు పెరిగిన తర్వాత పైన ఉన్న కొమ్మలన్నీ కూడా ఉయ్యల్లాగా ఏర్పడతాయి అన్నమాట చుట్టూ. అలా ఏర్పడినటువంటి పైకప్పుకి ఏమని పేరు అన్నాడు? అండర్ స్టోరీరా, క్యానోపీనా, హ్యూమస్సా, అటవీ తలం అన్నాడు. దానికి ఆన్సర్ క్యానోపీ. ఈ క్యానోపీ లాంటి ఉయ్యల్లాంటి ఆ చెట్లు అన్ని చెట్లు పక్కన ఉండడం వల్ల దట్టంగా ఉన్న చెట్లన్నీ కూడా ఉయ్యల్లాగా ఏర్పడుతుంది అనమాట. అందులోనే ఎక్కువ అనకొండ లాంటి పాములు ఎక్కువ నివసించే అవకాశం ఉంటుంది అమెజాన్ లాంటి ఫారెస్ట్ ఏరియాలో. సో అలా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమని పిలవాలి అంటే క్యానోపీ అని పిలవాలి. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ రకమైన అడవులు భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి అంటే, భారతదేశంలోని అడవులు ఎక్కువగా ఏ రకపు అడవులు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ శుష్క ఆకురాల్చు అడవులు, సతత హరితారణ్యాల, ఆకురాల్చు అడవుల, ముళ్ళపద అడవుల, మడ అడవుల, పర్వత అడవుల, ఇలా అడగచ్చు. కాబట్టి ఎక్కువగా ఆకురాల్చు అడవులు అనేవి భారతదేశంలో ఉన్నాయని చెప్పాలి అడవుల్లో. నెక్స్ట్ వన్, సతత హరిత అడవులు పెరగడానికి అవసరమైన వార్షిక వర్షపాతం ఎంత అంటే, సతత హరితారణ్యాలు అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఆకుపచ్చదనంగా ఆకులతో రాలకుండా ఉండే పచ్చదనంగా ఉన్నటువంటి అడవుల్ని సతత హరితారణ్యాలు అంటారు. వీటిలో మనం ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటాం. ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో, తక్కువ ఉండే ప్రాంతాల్లో ఆకులు రాల్చుకొని తర్వాత కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఆకులు వస్తుంది, దాన్ని శుష్క ఆకురాల్చు అడవులు అంటాం. అయితే సతత హరితారణ్యాలు పెరగాలంటే, ఎల్లప్పుడూ ఆకుపచ్చదనంతో చెట్లు ఉండాలంటే అక్కడ కురవలసిన వర్షం ఎంతో తెలుసా? 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సతత హరితారణ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో ఎక్కడైనా 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షపాతం ఉంటే అక్కడ సతత హరితారణ్యాలు ఉంటాయి. 200 కన్నా తక్కువ వర్షపాతం ఉంటే అక్కడ మనకి శుష్క ఆకురాల్చు అడవులు అనేవి ఉంటాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ రకమైన అడవుల్లోని చెట్లు తేమను కాపాడుకోవడానికి ఎండాకాలంలో తమ ఆకులను రాల్చుతాయంటే, ఇప్పుడే చెప్పాను, ఆ ఎండాకాలంలో నీటి యావని ఎక్కువ కోల్పోకుండా ఆకులను రాల్చుతాయి చెట్లు. సో వాటిని ఆకురాల్చు అడవులు అంటారు అనమాట, ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ వన్, సుందర వనాలు. వీటికే మరో పేరు మడ అడవులు లేదా మాన్గ్రోవ్ అడవులు అంటారు. మాన్గ్రోవ్ అడవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి అన్నాడు? హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతాయా, ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయా, నదీ డెల్టా ప్రాంతంలో పెరుగుతాయా, సముద్ర ప్రాంతంలో పెరుగుతాయి అంటే, మాన్గ్రోవ్ అడవులకే మరో పేరు క్షారాజల అడవులు, సుందరి వనాలు అని పిలుస్తాం. దీన్ని కోరింజ అడవులు కూడా అంటాం, కోరింజ అడవులు. ఈ అడవులు ఎక్కువ సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సుందర వనాలన్నా మాన్గ్రోవ్ అడవులన్నా ఒకటే. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో క్షీరదాలు, పక్షులు మరియు వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టం ఏది అంటే, ఏది ఏమైనా భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972వ సంవత్సరంలో చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వన్య ప్రాణుల సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్, 1972 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, గిరిజనులకు అడవులపై సాంప్రదాయ హక్కులను కల్పిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టము ఎప్పుడు చేయబడింది? చాలా ఇంపార్టెంట్ పెట్టింది. గిరిజనుల కోసము పార్లమెంట్ చట్టం చేసిన చట్టం ఎప్పుడంటే 2006లో చేసిన చట్టం అనమాట, చాలా ఇంపార్టెంట్. 1980 చట్టమా, 72 చట్టమా, పర్యావరణ చట్టం అంటే 2006లో పార్లమెంట్ గిరిజనుల కోసం సంరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. అలాగే క్రింది వారిలో ఏది అటవీ క్షీణతకు ప్రధాన కారణం అంటే, అడవులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? వ్యవసాయ విస్తరణ అంటే వ్యవసాయం ఎక్కువ చేయడం వలన, పట్టణీకరణ పట్టణాల కోసం చెట్లు నరికేయడమా, ఇంధనం కోసం కలప చేయడం, ఇంధనం కోసం చెట్లు నరికేయడమా, లేక పెద్ద ఎత్తున చెట్లు నాటడమా అంటే ఇది ప్రధాన కారణము అంటే, కారణము కాదు అన్నాడు. అంటే చెట్లు పెంచడం వల్ల అడవి క్షీణత పెరగదు కదా, ఇంకా మంచిది కదా, అడవులు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ పట్టణీకరణ వల్ల చెట్లు నాశనం చేసేస్తాం, వ్యవసాయ విస్తరణ వల్ల చెట్లు నాశనం చేస్తాం, అలాగే కలప కోసం కూడా చెట్లు నాశనం చేస్తాం. కాబట్టి చెట్లను పెంపకం వల్ల అడవి క్షీణత జరగదు కాబట్టి, కారిందన్నాడు కాబట్టి చెట్లను నాటడం వల్ల అది పాజిటివ్, మిగతా నెగిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతను కాపాడడం వల్ల అడవులు ఏమని పిలుస్తారు అంటే, ఆ వాతావరణంలో
మన ఎలాగైతే మన బాడీలో ఊపిరితిత్తులు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయో, అలాగే మనకు కూడా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాబట్టి అందుకు చెట్లు ఏమని పేరు పెట్టామంటే గ్రీన్ లంగ్స్ అని పిలుస్తారు. పచ్చని ఊపిరితిత్తులను వేటిని పిలుస్తామంటే అడవుల్ని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ జంతువు ప్రాథమిక వినియోగదారికి ఉదాహరణ? పులి, సింహమా, జింక, తోడేలు. అంటే శాకాహార జంతువు ఏదంటే ముఖ్యంగా పులికైనా సింహంకైనా తోడేలకైనా ముఖ్యమైన ఆహారం ఏది? జింకే. కాబట్టి జింక ప్రాథమిక ఆహారంగా మనకి పిలవాలి. నెక్స్ట్ వన్, చనిపోయిన మొక్కలు మరియు జంతువుల అవశేషాలు కుళ్ళింపచేసే హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను ఏమంటారు? ఉత్పత్తిదారుల, విచ్ఛిన్నకారుల, మాంసాహారుల, పరపోషితలు. అంటే విచ్ఛిన్నకారులు అని పిలుస్తాం. కుళ్ళిపోయినట్లు చేసే వాటిని జీవుల్ని విచ్ఛిన్నకారులు అంటాం. వాటిని డీకంపోజర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఎడారి ప్రాంతాల్లో మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏవి? ఎక్కడైతే 75 సెంటీమీటర్ కన్నా ఇంకా తక్కువ వర్షపాతం కురుస్తుందో అలాంటి ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏమంటే ముళ్ళ జాతి అడవులు. గుర్తుపెట్టుకోండి, ముళ్ళ జాతి అడవులు అనేవి అవి ఎక్కువగా పెరుగుతాయి. వాటిలో పొదలు అంటాం, థార్న్ ఫారెస్ట్ అన్నమాట, ముళ్ళ అడవులు అంటాం. ఈ క్రింది వాటిలో అడవుల వల్ల కలిగే ప్రయోజనం ఏది? నేల కోతను నివారిస్తాయి, అవును. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి, అవును. వర్షాలు పడ్డానికి తోడ్పడతాయి, అవును. పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ పైవన్నీ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మలేరియా వ్యాధి నివారణకు వాడే క్వినైన్ అనే మందును ఏ చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు? సింకోనా చెట్టు నుండా, వేప చెట్టు నుండా, నీలగిరి నుండా, టేకు నుండి. అంటే మలేరియా వ్యాధికి వాడే నివారణకు వాడే క్వినైన్ అనే మందు సింకోనా చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు. సింకోనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వృక్ష సంపదను కాపాడుకోవడానికి ఉత్తరాఖండ్లో ప్రారంభమైన ప్రసిద్ధ ఉద్యమం. చాలా ఇంపార్టెంట్. అంటే చెట్లు నరకకుండా అంటే ఉత్తరాఖండ్లో భగీరథి నదికి అడ్డంగా తెహ్రీ అనే ఒక డ్యామ్ నిర్మించాలనుకున్నారు ఉత్తరాఖండ్లో. ఆ డ్యామ్ నిర్మించడానికి సుమారు కొన్ని వేల హెక్టార్ల భూములు అడవులు నరకాలి. సో అడవులు నరకకుండా ఉండడం కోసము ఆ మొక్కలను చెట్లను హత్తుకునేవారు. దీన్నే చిప్కో అంటాం అనమాట. ఈ చిప్కో ఉద్యమం అనేది ఉత్తరాఖండ్లో జరిగింది. అప్పికో ఉద్యమం అనేది కర్ణాటకలో జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. నర్మదా బచావో ఆందోళన అనేది నర్మదా నదిపై డ్యామ్ నిర్మించడం కోసం అడవులు నరకాలి కాబట్టి నర్మదా నది డ్యామ్ కట్టొద్దని చెప్పేసి నర్మదా ఆందోళన గుజరాత్లో జరిగింది. సో అపికో మూమెంట్ అనేది చిప్కో లాగా కర్ణాటకలో జరిగింది. చిప్కో మూమెంట్ అనేది ఉత్తరాఖండ్లో జరిగింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఇది ఒక పర్యావరణ ఉద్యమం. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం కూడా మనకి కేరళలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, అపికో ఉద్యమము ఇది వృక్ష సంరక్షణ, ఇది కర్ణాటక. చిప్కో ఉద్యమము వృక్ష సంరక్షణ ఉత్తరాఖండ్. సైలెంట్ వ్యాలీ ఉద్యమము అడవులు నరకకుండా ఉండడం కోసం కేరళలో చేసినటువంటి ఉద్యమము. అలాగే ఇంకా మిగిలిపోయింది ఏంటంటే నర్మదా బచావో ఉద్యమం. గుజరాత్లో నర్మదా నది పైన డ్యామ్ నిర్మించడం కోసం చాలా వేల ఎకరాల హెక్టార్ల అడవులు నరగవద్దని చెప్పి చేసిన ఉద్యమమే నర్మదా బచావో ఉద్యమం. ఇది మ్యాచింగ్ చేసి ఏ రాష్ట్రం అడగచ్చు, అది చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమం పితామహుడు ఎవరిని పిలుస్తారంటే సుందర్లాల్ బహుగుణ. చాలా ఇంపార్టెంట్, సుందర్లాల్ బహుగుణ అని పిలుస్తారు. ఒక ప్రాంతంలోని మొత్తం భౌగోళిక వైశాల్యంలో కనీసం ఎంత శాతం అడవులు ఉండాలి అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ పాలసీ 1952లో తెచ్చారు. ఈ పాలసీ ప్రకారము మైదాన ప్రాంతంలో 20% అడవులు ఉండాలి, పర్వత ప్రాంతాల్లో 60% అడవులు ఉండాలి, పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే 33% భూభాగంలో అడవులు ఉండాలి. మరొక్కసారి 1952లో చేసిన జాతీయ అటవీ విధానం ప్రకారము పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మైదాన ప్రాంతంలో 20% అడవులు ఉండాలి, పర్వత ప్రాంతాల్లో 60% అడవులు ఉండాలి, టోటల్ భూభాగంలో 33% అడవులు ఉంటే అది పర్యావరణ సమతుల్యం ఉంటుందని మనకి ఫారెస్ట్ పాలసీ చెప్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ 33%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న నల్లమల అడవులు ఏ రకానికి చెందినవి? అవి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద అడవి ఏదంటే నల్లమల అడవులు అంటాం. ఇవి ముఖ్యంగా కర్నూలు ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. అయితే ఈ నల్లమల అడవులు ఏ రకం అడవులు అన్నాడు? సతత హరిత అడవుల, మాన్గ్రోవ్ అడవుల, ఆకురాల్చ్ అడవుల, ఆల్ఫైన్ అడవుల. కొండ ప్రాంతాల్లో ఉన్న అడవుల్ని ఆల్ఫైన్ అడవులు అంటారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అడవుల్ని మాన్గ్రోవ్ అడవులు అంటారు. ఎల్లప్పుడూ వర్షపాతం ఉండే ప్రాంతంలో పెరిగే అడవుల్ని సతత హరితారణ్యాలు అంటారు. మిగిలిపోయింది ఏంటంటే ఆకురాల్చ్ అడవులు అనేవి నల్లమల అడవులు, శేషాచల అడవులు, ఇవన్నీ ఆకురాల్చ్ అడవులే.
ఆంధ్రప్రదేశ్ అడవులు ఎక్కువ. ఏ రకం అడవులు అంటే ఆంధ్రప్రదేశ్ అడవులన్నీ కూడా ఆకురాల్చ అడవులుగా ఎక్కువ వర్గీకరణ చెందుతాయి. కాగిత పరిశ్రమలో ప్రధానంగా ఏ రకమైన కలపను ముడిసరుకుగా ఉపయోగిస్తారు? టేకు కలప, వెదురు కలప తెలుసు. వెదురు కలపనే మనం కాగితంకి ఉపయోగిస్తాం, డైరెక్ట్ పెట్టింది. జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరం రూపొందించారు? ఇప్పుడు చెప్పాను 1952లో రూపొందించారా, ఆ 47లో రూపొందించారా, 1లో 10లో అంటే గుర్తుపెట్టుకుని. గిరిజన సంరక్షణ చట్టం అయితే 2006లో పార్లమెంట్ చేసింది. జాతీయ అటవీ విధానం అయితే 52లో చేశారు. దాన్ని సవరించడం మళ్ళీ 1988లో. దాంట్లో జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 1952, కానీ జాతీయ అటవీ విధానాన్ని సవరించిన సంవత్సరం 1988. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అడవి నుండి లభించని ఉత్పత్తి ఏది? తేనె అడవి నుండి లభిస్తుంది. లాటెక్స్, రబ్బర్ పాలు అంటే రబ్బర్ ఆకు అంటాం కదా, దాని నుంచి వచ్చే జిగురులేని పదార్థం లాటెక్స్ అంట, అది అడవి నుండి లభిస్తుంది. గమ్ము అంటే ఒక రకమైన చెట్టు యొక్క గమ్ము కూడా, బంక లాంటి గమ్ము కూడా మనకి చెట్టు నుండి లభిస్తుంది, అంటే అడవుల నుంచి. సో ప్లాస్టిక్ మాత్రం చెట్టు నుండి రాదు, కాబట్టి ప్లాస్టిక్ అని సింపుల్ బిట్ ఇది. వర్షపు నీటి వేగాన్ని తగ్గించి వరదలు అదుపు చేయడంలో ఏవి కీలక పాత్ర వహిస్తాయంటే అడవులే. మనకి తెలుసు, అడవులే కంట్రోల్ చేస్తాయి వరదలు కూడా. అడవులోని ఆహార గొలుసు దేనితో ప్రారంభమవుతుంది? శాకాహారులతోట, మాంసాహారులతోట, ఆకుపచ్చని మొక్కలతోట, విచ్ఛిన్నకారులతో. అంటే అడవుల ఆహార గొలుసు ఆకుపచ్చని మొక్కలతో ఉత్పత్తిదారులతో ప్రారంభమవుతుంది. చెట్లు కిరణజన సహక్రియను కొరకు వాతావరణం నుండి ఏ వాయువుని గ్రహిస్తాయి అంటే మనకు తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి కిరణజన సహక్రియకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. క్రింది వాటిలో ఏ వృక్షం మాన్గ్రో అడవులలో కనిపిస్తుంది? సుందరి వనాలన్నా, కోరింజ అడవులన్నా, మాన్గ్రో అడవులన్నా ఒకటే. అందులో ఎక్కువ కనిపించే చెట్టు ఏది అంటే సుందరి చెట్టు. సుందరి చెట్టు లేక మడ చెట్టు, పొన్న చెట్టు. ఈ పొన్న, మడ, సుందరి అనే వృక్షాలు ఎక్కువగా మాన్గ్రో అడవుల్లో పెరుగుతాయి. దేవదార్ అనేది సతత హరితారణ్యాల్లో పెరుగుతుంది. పైన్ కూడా సతత హరితారణ్యాల్లో పెరుగుతుంది. కాక్టస్ అనేది ములజాతి అడవుల్లో మనకి పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ సుందరి చెట్టును రాసుకోవాలి. చనిపోయిన జంతువులు మాంసం తినే కాకి, నక్క, గద్ద వంటి జీవుల్ని ఏమంటారు? వీటిని మనం ఏమంటామంటే స్కావెంజర్స్ లేదా పూతిక ఆహారాలు అని పిలుస్తాం. నెక్స్ట్, పొడి వ్యవసాయం, జూమ్ వ్యవసాయం అంటే ఏమిటి అంటే మనకు తెలుసు, సతత హరిత అరణ్య ప్రాంతాలలో, కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో మొక్కలను నరికి అవి కాల్చి ఎండబెట్టి అక్కడ వ్యవసాయ సాగు చేసి కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాల్లో మళ్ళీ మొక్కలు కొట్టి కాల్చి వ్యవసాయం చేస్తూ ఉంటుంది. దీన్నే మనం పొడి వ్యవసాయం, గిరిజన వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం అని మనం పిలుస్తాం. సో దాన్నే ఇచ్చాడు, కాల్చి కొట్టి కాల్చి చేసే వ్యవసాయం అని అర్థం. దీన్ని బర్న్ అండ్ స్లాష్ వ్యవసాయం అంటారు, పొడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం. ఎక్కువ ఇది అడవి ప్రాంతంలో సంభవిస్తుంది, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు. వన్యప్రాణుల సహజసిద్ధమైన నివాస స్థలాన్ని ఏమంటారు? వన్యప్రాణుల యొక్క సహజమైన సిద్ధ స్థలాన్ని జూ అంటారా, అడవి అంటారా, ప్రయోగశాల అంటారా అంటే అడవి అంటారు. భూగోళం వేడెక్కడానికి ప్రధానమైన కారణం వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, హీలియం అండ్ సింపుల్ కార్బన్ డైఆక్సైడ్. సమాజంలో ప్రజల భాగస్వామ్యంతో ఖాళీ స్థలాల్లో చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఏమంటారంటే సామాజిక అడవుల పెంపకం అంటారు. దీన్నే సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సోషల్ ఫారెస్ట్రీ మనకి బాగా వినియోగించిన రాష్ట్రం ఏదంటే సోషల్ ఫారెస్ట్రీ ద్వారా, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా బాగా సక్సెస్ చేసిన రాష్ట్రం ఒరిస్సా. ఇది 1988-89 సంవత్సరాల్లో ఒరిస్సా అభివృద్ధి చేసింది. అంటే అర్థం ఏంటంటే ఒక విలేజ్ ఉంది, ఇది గిరిజనుల దగ్గరకు ఉన్న విలేజ్, అటవీకి దగ్గరకు ఉన్న విలేజ్. అక్కడ మొక్కలు పెంచుతారు గిరిజనులు, మొక్కలు పెంచుతారు. ఆ మొక్కల తర్వాత కలప కోసం మొక్కలు వినియోగించుకోవచ్చు, అడవిలోకి ఎంటర్ అవ్వచ్చు, అడవిని నాశనం చేయకుండా వాళ్ళకి కావాల్సిన కలపను తెచ్చుకోవచ్చు, మొక్కలు తెచ్చుకోవచ్చు, పళ్ళు తెచ్చుకోవచ్చు. మళ్ళా అక్కడ కొట్టిన మొక్కకు బదులుగా మరో మొక్కను పెంచవలసి ఉంటుంది. అదంతా బాధ్యత ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చూసుకుంటారు. అంటే ప్రభుత్వం మరియు గ్రామస్తుల మధ్య జరిగినటువంటి చర్యను జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పిలుస్తాం. ఈ సిస్టమ్ 1988లో ప్రవేశపెట్టారు. దీన్ని బాగా సక్సెస్ చేసిన రాష్ట్రం ఏదంటే ఒరిస్సా అని మనకి చెప్పుకోవాలి. ఇవి మనకి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, ఇందులో కొద్ది ఇంపార్టెంట్ మనం చూసుకుంటే మన కొన్ని కాన్సెప్ట్స్. శీతోష్ణ స్థితి ప్రాంతాలు అంటాడు.
ప్రపంచంలో ఎన్ని రకపు శీతోష్ణ ప్రాంతాలు ఉన్నాయంటే 7 రకపు శీతోష్ణ ప్రాంతాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. శీతోష్ణ దేని ఆధారంగా విభజిస్తామంటే ఉష్ణోగ్రత, వర్షపాతం. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ఆధారంగా క్లైమాటిక్ జోన్స్ ని డివైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేని ఆధారంగా క్లైమాటిక్ జోన్స్ డివైడ్ చేస్తారంటే ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ఆధారంగా. ప్రపంచంలో ఎన్ని రకాల క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయంటే 7 ఉన్నాయి. సో మనకి అందరికీ తెలిసిందే, ఉదాహరణకి భూమధ్య రేఖ ప్రాంతం అంటాము, రెండోది సవానా ప్రాంతం అంటాము, 3 ఎడారి ప్రాంతం అంటాము, 4 సమశీతోష్ణ మండల ప్రాంతం అంటాము, 5 టైగా ప్రాంతం అంటాము, 6 టండ్రా ప్రాంతం అంటాము, 7 మధ్యధార శీతోష్ణ ప్రాంతం అంటాము. మధ్యధార శీతోష్ణ స్థితి. ఇలా భూమధ్య రేఖ ప్రాంతం, సవానా ప్రాంతం, ఎడారి ప్రాంతం, సమశీతోష్ణ మండల ప్రాంతం, టైగా ప్రాంతం, టండ్రా ప్రాంతం, మధ్యధార ప్రాంతం, ఇలా మనకి 7 రకాల క్లైమాటిక్ జోన్స్ మనము చూడవచ్చు. అయితే భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా మన ఎక్కువ ఎవరంటే పిగ్మీలు ఎక్కువ కనిపిస్తారు. భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ సతత హరితారణ్యాలు ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతంలో గడ్డి భూముల్ని సెల్వాలు అంటారు. ఉదాహరణకి కాంగో, నైజీరియా లాంటి దేశాలు మనం రాసుకోవచ్చు. సవానా ప్రాంతాలు, ముఖ్యంగా సవానా ప్రాంతం అంటే ఇక్కడ ఎక్కువ జంతు పోషణ ఎక్కువ జరుగుతుంది. సవానా ప్రాంతంలో, భూమధ్య రేఖ ప్రాంతంలో గిరిజన వ్యవసాయం, పొడి వ్యవసాయం జరుగుతుంది. సవానా ప్రాంతంలో ఎక్కువ జంతు పోషణ జరుగుతుంది. సవానా ప్రాంతానికి ముఖ్యమైన దేశం ఏదంటే సూడాన్ అనే దేశం చెప్పుకోవచ్చు. సూడాన్ అనే దేశం. అలాగే ఎక్కువ జంతువులు, క్రూర మృగాలను, ఎక్కువ పులులు, సింహాలు లాంటి జంతువులను ఎక్కువగా మనం విభిన్న రకాల జంతువులు ఎక్కువ సవానా ప్రాంతంలో చూడవచ్చు. అట్లాగే ఉదాహరణ సూడాన్ అనే దేశం తీసుకోవచ్చు సవానా ప్రాంతానికి. ఎడారి ప్రాంతాలు మనకు తెలుసు, ఎక్కడైతే అతి తక్కువ వర్షపాతం కురుస్తుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఎడారులు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఖండాలకి పశ్చిమ దిక్కులో ఉష్ణమండల ఎడారులు ఏర్పడతాయి. సో కారణం ఏంటంటే ఏవైనా పవనాలు అనేవి పడమర నుండి తూర్పుకి ప్రయాణం చేస్తాయి. తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాయి. సో పవనాలు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేసినప్పుడు పడమర దిక్కు వచ్చేసరికి నీటి ఆవిరి తగ్గిపోతుంది, వర్షం తగ్గిపోతుంది. ఏ ప్రాంతంలో అయితే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వర్షపాతం తగ్గిపోతుంది, ఆ ప్రాంతంలో రాళ్ళు క్రమక్షేణ గురి ఎడారిగా మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా ఎడారి ప్రాంతానికి ఉదాహరణ మనం ఈజిప్ట్ రాయొచ్చు, ఇరాన్, ఇరాక్ కూడా రాయొచ్చు ఎడారి ప్రాంతానికి ఉదాహరణ. ఇక్కడ కూడా జంతు పోషణ ఎక్కువగా జరుగుతుంది ఎడారి ప్రాంతంలో. నెక్స్ట్ సమశీతోష్ణ మండల ప్రాంతం అంటే అన్నింటికన్నా ఆహ్లాదకరమైన వాతావరణం, అర్ధశుష్క ప్రాంతంగా చెప్పుకునేది ఏదంటే సమశీతోష్ణ ప్రాంతం. ఈ సమశీతోష్ణ ప్రాంతానికి టైగా ప్రాంతాన్ని పిలుస్తాం. టైగా కాదు, స్టెప్పీ ప్రాంతం. ఏ గడ్డి భూముల్ని స్టెప్పీలు అని పిలుస్తారంటే సమశీతోష్ణ మండలి గడ్డి భూముల్ని స్టెప్పీలు అని పిలుస్తారు. భూమధ్య రేఖ ప్రాంతంలో అడవుల్ని సల్వాల్ అంటారు. అలాగే సవానా ప్రాంతంలో గడ్డి భూముల్ని కాంపోస్ అంటారు, కాంపోస్. అలాగే సమశీతోష్ణ గడ్డి భూములు ఏమని పిలుస్తారంటే స్టెప్పీలు అని పిలుస్తారు. అలాగే ప్రైరీలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ టైగా ప్రాంతం. టైగా ప్రాంతం అంటే ఇది ఉత్తరార్ధగోళంలో రష్యాకి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని టైగా ప్రాంతం అంటాం. ఇది 55 నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది టైగా ప్రాంతం. టైగా ప్రాంతం వల్ల ఉత్తరార్ధగోళానికి మాత్రమే చెందింది. అట్లాగే ఈ టైగా అనే పదానికి అర్థం రష్యన్ భాషలో శృంగాకారం అని అర్థం. టైగా అనే పదము రష్యన్ భాషలో శృంగాకారం అని అర్థము. అట్లాగే ఈ టైగా ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో 7 శీతోష్ణ మండలాల్లో అత్యంత దట్టమైన ప్రపంచంలో అత్యంత దట్టమైన సతత హరితారణ్యాలు ఏ శీతోష్ణ మండలంలో ఉన్నాయంటే టైగా మండలంలో ఉన్నాయి. అలా ఉష్ణోగ్రతలు విపరీతమైన వ్యత్యాసాలు ఏ మండలంలో ఉన్నాయంటే అవి టైగా మండలంలో. వేసవికాలము తక్కువ వేసవికాలంలో పెద్దగా వేడి ఉంటుంది, కానీ శీతాకాలం విపరీతమైన -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి విపరీతమైన అడవులు కానీ విపరీతమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కానీ ఏ ప్రాంతంలో చూడవచ్చు అంటే మనం టైగా ప్రాంతంలో చూడవచ్చు. ఉదాహరణ రష్యా, కెనడా, అలాస్కా అనేవి టైగా ప్రాంతానికి ఉదాహరణగా చెప్పాలి. మన అందరూ తెలిసిన టండ్రా ప్రాంతం అంటే ఏంటంటే భూభాగం అంతా కూడా మంచుతో కప్పబడి ఉండేదే టండ్రా ప్రాంతము. సో కొన్ని ఉత్తరార్ధగోళంలో టండ్రా ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని దక్షిణార్ధగోళంలో టండ్రా ప్రాంతాలు. ముఖ్యంగా అయితే పెద్ద టండ్రా ప్రాంతం అంటార్టికా ప్రాంతం అని చెప్పుకుంటాం, అంటార్టికా ప్రాంతం. నెక్స్ట్ వన్ మధ్యధార శీతోష్ణ ప్రాంతం అంటే ఇది ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలు మధ్యధార శీతోష్ణ ప్రాంతాలకు చెందుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే శీతాకాలం
వర్షం పడుతుంది, వేసవికాలం పొడిగా ఉంటుంది. శీతాకాలం కొద్దిగా వర్షం పడుతుంది, వేసవికాలం పొడిగా ఉంటుంది. అది ఏ ప్రాంతం అంటే మధ్యధరా ప్రాంతం. సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి క్లైమాటిక్ జోన్స్. ఇవి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. చివరిగా మరో అంశం ముందు క్లియర్ చేద్దాం. అదేంటంటే అడవులు. అడవులు ఎలా విభజిస్తారంటే, ఒకటి వర్షపాతం ఆధారంగా, రెండో పాయింట్ ఉష్ణోగ్రత, మూడో పాయింట్ నేల. గుర్తుపెట్టుకోండి. అడవులని ఎలా చెప్పచ్చు? సతత హరితారణ్యాలని, ఆకురాల్చు అడవులని, మడ అడవులని, ముళ్ళపద అడవులని, ముళ్ళపద పర్వత అడవులని. ఈ అడవుల్ని దేని ఆధారంగా విభజిస్తారంటే వర్షపాతం ఆధారంగా, ఉష్ణోగ్రత ఆధారంగా, నేల ఆధారంగా మనకి అడవుల్ని విభజిస్తారు. భారతదేశంలో ఎక్కువ రకం అడవులు, ఏ రకం అడవులు అంటే ఆకురాల్చు అడవులు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా ఏ రకం అడవులు ఉన్నాయంటే ఆకురాల్చు అడవులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏవి? మడ అడవులు. అలాగే రాయలసీమ, రాజస్థాన్ ప్రాంతంలో అడవులేవి? ముళ్ళపద అడవులు. అలాగే మనకి పర్వత ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏవి అంటే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మనకి ఎక్కువ పర్వత అడవులు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. సో ఇలా మనకి ఈ అడవులు అనే లెసన్లో ముఖ్యంగా దాన్ని ఇంకోలాగా కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి టేకు, సాల్ అనే చెట్లు ఏ రకం అడవుల్లో పెరుగుతాయంటే ఆకురాల్చు అడవుల్లో పెరుగుతాయి. టేకు, ఎర్రచందనం, చందనం లాంటి వృక్షాలు ఎక్కువగా ఆకురాల్చు అడవుల్లో మనకు పెరుగుతాయి. అంటే వాణిజ్యపరమైన అడవులు ఏవి అంటే ఆకురాల్చు అడవులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే రెడ్ వుడ్, లాగు వుడ్, ఐరన్ వుడ్ లాంటి గట్టి కలప మనకి సతత హరితారణ్యాల్లో మనకి కనిపిస్తుంది. అట్లాగే ఇవన్నీ అంటే ముఖ్యంగా ఈ రెండు అడవుల్లో మనం హైలైట్ చేసుకోవాలా. గట్టి కలప సతత హరితారణ్యాలు లభిస్తుంది. అది విలువైన వాణిజ్య కలప ఆకురాల్చు అడవుల్లో మనకి కనిపిస్తుంది. ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి అడవులు, వాటి యొక్క విశ్లేషణ. నెక్స్ట్ మనం మరో వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.